ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. సౌమిక సంహిత సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్లో జరిగే తెలంగాణ కార్నివాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, సింగరేణి రిటైర్డ్ జీఎం అందెల ఆనందరావు. ప్రత్యేక ఆకర్షణగా వర్ధమాన సినీ నిర్మాత, నటులు గౌతమి మరియు నర్మద చిత్రాల నిర్మాత శ్రీ ఆళ్ల రాఘవ జన్మదిన వేడుకలు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే తెలంగాణ కార్నివాల్ నిర్వహణ అత్యద్భుతం, చారిత్రాత్మకం, మన రాష్ట్రానికే గర్వకారణం. అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన త్యాగధనులు చరిత్రలు, తెలంగాణ పండుగలకు, తెలంగాణ వంటకాలు, తెలంగాణ ప్రజల జీవన శైలి మొదలైన అంశాలతో సమ్మేళనంగా అత్యంత భారీ వ్యయ ప్రయాసల కూర్చి సెలబ్రిటీ సొసైటీ, సౌమిక సంహిత్ ఆర్ట్స్, రథసారథి, వర్ధమాన సినీ దర్శకులు, నటులు, సౌండ్ ఇంజనీర్, త్వరలో విడుదల కాబోయే నర్మదా చిత్ర దర్శకులు బండి సుధాకర్ మరియు సినీ నటులు, చిత్రపురి సొసైటీ కార్యదర్శి తాండూరు ధనరాజ్ నేతృత్వంలో సెప్టెంబర్లో నిర్వహించబోయే తెలంగాణ కార్నివాల్ అత్యద్భుతం, చారిత్రాత్మకం, మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, నా భూతో నా భవిష్యత్తుగా నిలిచిపోయే ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన జిల్లా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మొదలైన వారిని ఘనంగా ఆహ్వానించి తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలను, సిరుల తల్లి సింగరేణి సహకారాన్ని కూడా తీసుకొని, ఇంకా స్థానిక ప్రముఖుల సహకారాలను తీసుకొని దిగ్విజయంగా నిర్వహిస్తామని అభ్యుదయ కళాసేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, కవి, సినీ గీత రచయిత, గాయకులు, సమాజ సేవకులు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు. 14/7/2024 ఆదివారం నాడు సౌమిక సంహిత్ మినీ స్టూడియోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మద్దెల శివకుమార్, గౌరవ అతిథిగా హాజరైన సింగరేణి రిటైర్డ్ జీఎం అందెల ఆనందరావు తెలంగాణ కార్నివాల్ ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న సినీ నిర్మాత, నటులు, కళాభిమాని, కళా పోషకులు, మంచి మనసున్నటువంటి వ్యక్తి, సేవా తత్పరులు ఆళ్ల రాఘవ జన్మదిన వేడుకలను ఆత్మీయంగా ఘనంగా జరిపారు. తొలుత బర్త్డే కేకును కట్ చేసి ఆళ్ల రాఘవకు అందరూ తినిపించి నిండు నూరేళ్లు జీవించి ఇంకా కళాసేవలను అందించాలని అందరూ ఆశీర్వదించి గజమాలలతో పుష్పాభిషేకం చేసి శాలువలతో సత్కరించి అభినందించారు. అత్యంత వైభవంగా జరిగిన ఆత్మీయ కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, రిటైర్డ్ సింగరేణి జీఎం అందెల ఆనందరావు, సినీ నిర్మాత, నటులు ఆళ్ల రాఘవ, వర్ధమాన సినీ దర్శకులు, నటులు, సౌండ్ ఇంజనీర్ బండి సుధాకర్, సినీ నటులు, చిత్రపురి సొసైటీ కార్యదర్శి తాండూరు ధనరాజ్, మధుర గాయకులు అపరబాలు, అల్లి శంకర్, స్వర సంగీత విద్వాన్ కలవల రామ్దాస్, సినీ నటులు గుప్తా, ప్రముఖ కళాకారిణి, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు మునీలా, వైద్య విద్వాన్ డాక్టర్ జోసఫ్, ప్రముఖ వ్యాఖ్యాత గ్రంథి శశికళ, సినీ నటులు సుందరమ్మ, అన్నపూర్ణ, విజయ, లక్కీ, నరేందర్ పాల్గొన్నారు. మా అందరికీ కూడా, కళాకారుల అందరికీ కూడా ఒక హర్షదాయకమైన, ఆనందదాయకమైనటువంటి, సంతోషకరమైన ఒక సౌభ్రాతృత్వాన్ని వెదజల్లేటువంటి రోజు. అదే మన ప్రముఖ ఆత్మీయ నిర్మాత మరియు మా అభిమాన పాత్రుడు అన్న ఆళ్ల రాఘవ గారి జన్మదినం. మరి ఆనాడు జనరంజకమైన పాలనను అందించేనాడు అయోధ్య రాఘవుడు. ఈనాడు కళామ తల్లినే పోషిస్తున్నాడు మన ఆళ్ల రాఘవుడు. అన్నకు కళారంగం మీద మక్కువతో ఉన్నదాన్నంతా పెడుతున్నాడు, ఉన్నదాన్నంతా పెడుతూ చూపుతున్నాడు తన మక్కువ. మనం ఎంత చేసినా కూడా కళారంగానికి ఆయన ముందు తక్కువే, తక్కువ తక్కువ. అన్న ముఖంలోని ప్రసన్నత, మనసులోని స్వచ్ఛత, మాటల్లో నిర్మలత, మనిషిలో గాంభీర్యత, అంతేకాకుండా పాత్ర పోషణలో ఔదార్యత,
అన్నకున్న ఆభరణాలు మరి కొత్తగూడెంలో ఒక మంచి వసుదైక కుటుంబంగా మా కష్టపడి పనిచేసే రాక్షసుడు మన శుభాకరుడు అంటే పొద్దున్నే కిరణాలను వెదజల్లుతూ వచ్చే సూర్యుడు. అదేవిధంగా మన శుభాకరుడు కళారంగంలో మరి ఆయన కిరణాలను వెదజల్లుతూ కళామ తల్లిని పోషించే దిశగా ఆల్రౌండర్గా ఆత్మీయ తమ్ముడిగా మరి ముందుకు సాగుతున్నాడు. అన్నకు కూడా తమ్ముడికి కూడా మరి హ్యాట్సాప్ అభినందనలు చెప్తున్నాం. అంతేకాకుండా మన ధనరాజు, పేరుకు ధనరాజు, ధనం లేకపోవచ్చు కానీ ఆత్మాభిమాన ధనం ఉంది అన్న దగ్గర. మరి ఆయన గుణంలో ధర్మరాజు, సినీ రంగానికి చిత్రపురికి మహారాజు. అన్న మరి మా అందరికి కూడా మరి ఒక మార్గదర్శకుడిగా నడిపిస్తున్నాడు, కోఆర్డినేటర్గా. అదేవిధంగా గుప్తా పోలీస్ రంగంలో మీసం వెలేశాడు, ఇప్పుడు సినీ రంగంలో కూడా మీసం తిప్పుతున్నాడు. చంద్రగుప్తా మా తమ్ముడు జోసఫ్ కూడా మరి ఎంతో విద్వంతున్నాడు మెడిసిన్లో. ఆయనకు వైద్య విద్వాన్ అని కూడా టైటిల్ ఇచ్చాం. మరి ఇప్పుడు లోపల కనబడతలేరు మేడం, మరి ఆమె కూడా టైటిల్ ఇవ్వాలి. ఆమె మహిళా శిరోమణి. అందరు మహిళలు వంటింటికి పరిమితమైతే ఆమె అన్ని రంగాలలో నిష్ణాతురాలై తమ యొక్క సౌజన్యాన్ని అందిస్తున్నందుకు హ్యాట్సాప్ టు మేడం మునీలా గారు. అదేవిధంగా మా అన్నయ్య అపర బాలు, వారు కళారంగానికే పూర్తిగా అంకితం. వారికి ఇతర విషయాలు ఏమీ తెలియదు, కళారంగంలోనే పూర్తి మమేకమై తన జీవితాన్ని అంకితం చేసి గానామృతాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నాడు అపర బాలు అన్న అల్లిశంకర్ అన్న. అదేవిధంగా శశికళ, అప్పుడు నర్తనశాల ఆ టైంలో శశికళను చూసిన అభిమన్యుడు శశికళ. ఈ శశికళ కళారంగానికే శశికళ. ఎందుకంటే ఒక మొన్న ప్రోగ్రాంలో ఆమె గ్రేడ్ చూసి స్టెప్పులే వేద్దామనే ఉత్సాహం వచ్చింది, కానీ నిలదొక్కుని కంట్రోల్ చేసుకుని చాలా ఉన్నాము. సో భవిష్యత్తులో తప్పకుండా మేము కూడా స్టెప్పులేస్తాం. వెనక ఉన్నటువంటి మన మేడం వాళ్ళు, విజయ, సుందరమ్మ, దివ్య గారు, అన్నపూర్ణమ్మ గారు. ఇప్పుడే ఆపరేషన్ అయింది కళ్ళకి. అన్నపూర్ణమ్మ అనే పేరును సాధకపరుచుకున్న అన్నపూర్ణమ్మ గారు కళారంగానికి కూడా వారు ఒక అన్నపూర్ణమ్మ వెలుగుతున్నారు. తర్వాత సుందరమ్మ గారు, వారి ఆహార్యము వారి మనసు కూడా సుందరమే. తర్వాత దివ్య గారు, ఇప్పుడు కళ్ళ తప్పిడి దివ్య సుందరంగా కనపడుతున్నారు. విజయ్ గారు. సో ఈ వసుదైక కుటుంబం అంతా కూడా భవిష్యత్తులో లక్కీ వెరీ వెరీ లక్కీ. సో మనందరం కూడా ముందు కళారంగానికి ఒక కొత్తదనాన్ని, నవ్యతను, ఒక సేవా తత్పరతను మన కొత్తగూడెం జిల్లాకి గర్వకారణమయ్యే విధంగా కార్యక్రమాలు చేద్దాం. అది మన తెలంగాణ కార్నివాల్తోనే దానికి శుభారంభం జరుగుతుంది. అన్న ఎంతో మంచి మనసుతో అన్న చిత్రానికి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి డబ్బులు పెట్టాడు. ఆ డబ్బులన్నీ రావాలని మనసు నేను డైలీ మోకాల ప్రార్థన చేస్తున్నా. చేస్తే ప్లస్ అంటే ప్లస్, మైనస్ అంటే మైనస్. సో ప్లస్ అన్నకి డబుల్ ప్లస్ కావాలని, తమ్ముడికి కూడా మంచి పేరు ప్రతిష్టలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభ్యుదయ కళాసేవ సమితి ఎల్లప్పుడూ ఈ సౌమిక సంహిత్కి అండదండలుగా వెన్నెముకగా నిలుస్తుందని తెలియజేస్తూ మీ ఆచార్య డాక్టర్ పత్రి. అలాగే ఈ యొక్క నర్మదా టీం కానీ ప్రతి ఒక్కటి ఏ కార్యక్రమం చేసినా మా తమ్ముడు సారథ్యంలో మధ్యన శివకుమార్ అండ్ అల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఏ విషయమైనా వాళ్ళ ఆధ్వర్యంలో పని జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేక అభివందనలు తెలియజేస్తున్నాము. మా మధ్యలో